నవగ్రహాలకు సంబంధించిన ఒక మాల విజయంగా ఉంటుంది. తులసి మాల ఒకటి అన్నట్టు, మరకత మాల అన్నట్టు, ముత్యాల మాల అన్నట్టు, రుద్రాక్ష మాల అన్నట్టు ఎన్నో ఉంటాయి. ఎన్ని మాలైనా ఒకదానికి ఒక జపానికి పనిచేసే కొన్ని మాలలు కూడా. తులసి మాల అనుకోండి మెడ దారానికి పనిచేస్తుంది, జపానికి పనిచేయదు. అట్లా అటైనా ఒక్కొక్క మాలకు సంబంధించింది. ఈసారి మీకోసం నేను స్ఫటిక మాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ఫటిక మాలలు అందులో ఎన్నో స్ఫటిక మాల ఎన్నో క్వాలిటీ తగ్గట్టు స్ఫటిక మాల ఎన్నో రకాలుగా ఉంటుంది. కాకపోతే మనం స్ఫటిక మాల తీసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. గాజు దూడు ఉంటుంది. డూప్లికేట్ ఏదంటే మన బాటిల్స్ తోటి తయారు చేసిన గాజు దొరుకులు ఉంటారు. స్ఫటిక మాలకి ఉంటుంది. అలా కాకుండా మంచి మంచి ఒరిజినల్ మంచి స్ఫటిక మాల తీసుకొని మెడల్ ధారణ వల్ల ఇలా ఉంటాయి స్ఫటిక మాల. డైమండ్ కట్ ఉంటుంది. అద్భుతంగా ఉంది. ఇట్లా ఇట్లానేమో ఇది స్మాల్ గా ఉంటుంది సాదాగా. అది కటింగ్ ఉంటుంది. జస్ట్ ఒక్కొక్క సిస్టమ్ లో ఒక మాల ఉంటుంది. దాంట్లో మనం వేసుకోవడం వల్ల అట్లా డైమండ్ కటింగ్ తోటి ఉంది అనుకో, మెరుస్తున్నటువంటి శుక్రబలం మీద చాలా బాగా పెరుగుతుంది. ఈ మాల ఏంటంటే మంచి కూల్ గా ఉంటుంది. ఇది వేడి అదే మీ చెట్లో ఉన్న మాల అయితే మన శరీరాన్ని బాగా చల్లపరుస్తుంది. ఎండాకాలంగా ఆ టైంలో వేసుకుంటే శరీరం వేడి తగ్గకుండా ప్రశాంతంగా. ఇది శుక్రగ్రహానికి సంబంధించిన మాల. స్ఫటిక మాల శుక్రగ్రహానికి సంబంధించిన